मैं तो कहता हूँ कि 80 करोड़ हो, 80,000 हो, 80 अरब हो, अगर मोहम्मद की बात आ गई तो मैं 80 करोड़ को अपनी पैर की नोक पे रखता हूँ। చూశారు కదా, వీడేమంటున్నాడంటే 80 కోట్ల మంది హిందువులు తన కాళ్ళ కింద ఉంచాలంట, తన కాళ్ళ కింద ఉంచుతాడంట. అంటే 80 కోట్ల మంది హిందువుల్ని తన కాళ్ళ కింద ఉంచాలని ఒక ముస్లిం యువకుల కించపరిచే వ్యాఖ్యలు చేస్తే దీని గురించి ఒక్కడ కూడా మాట్లాడింది లేదు, స్పందించింది లేదు. ఇదే విషయం ఒకవేళ ఎవరైనా హిందువు మాట్లాడితే మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఈ కమ్యూనిస్టు కంపునా కొడుకులు మాత్రం ముందుకు వచ్చేస్తారు. వాడిని సమర్థించే వాళ్ళు కోకొల్లలు అయిపోతారు. దీని గురించి ఎవడు మాట్లాడడం? ఈరోజు నేను వీడియో పెట్టాను కదా, ఆ వీడియో గురించి మాట్లాడండి. మరి ఇంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే అంత చిన్న వయసులో, అంటే వాడు ఈ చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగాడో ఆలోచించండి, ఎంత ప్రమాదం ముంచుకొస్తుందో ఆలోచించండి. అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి ఈ విధంగా చెబుతుంటే వాడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? కాఫీర్లు చంపాలనుకుంటాడు. కాఫీర్లు అంటే ఎవరు? మనమే. నిజాలు మాట్లాడితే ఒక్కొక్కడికి పొడుచుకొస్తుంది చాలామందికి. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్లో ఒక హిందూ షాప్ యజమాని ఏ విధంగా కొడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి మోదీను అమిత్ షా ఇద్దరు గట్టిగా క్లాస్ పీకారు. అయినా సరే అక్కడ ఆగడం లేదు దారుణాలు. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు పరిస్థితి ఇలాగే ఉంది, ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి అదే మాదిరిగా రేపు భవిష్యత్తులో తయారవుతుంది. దీని గురించి ఎవడైనా సరే పనికిరాని క్లాసులు, ఎప్పుడు నీకు ఇదే పని, మీకు ఇదే పని అని ఎవడైనా అంటే మాత్రం పళ్ళు రాలగొట్టేయండి. అక్కడికక్కడే పళ్ళు రాలగొట్టి వీడియోలు చూపించండి. ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు, అసలు చాలా వీడియోలు వస్తున్నాయి, అవన్నీ యూట్యూబ్ అంగీకరించడం లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. చిన్న చిన్న క్లిప్పులు పెట్టడం జరుగుతుంది. మనం శత్రువుల గురించి పోరాడుతుంటే, రేపు భవిష్యత్తు తరాల గురించి పోరాడుతుంటే మనకి ఇక్కడ క్లాస్ పీక్ ఎవడు ఎవడరా అంటే మనోడే, ఈ సెక్యులర్ నా కొడుకులే. వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. తెలిస్తే విషయాలు చెప్తుంటే ఏమొచ్చేసి వీడికి పొడుచుకొస్తుంటుంది ఒక్కొక్కడికి. వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి, లేదంటే వీడియో డౌన్లోడ్ చేసి క్లిప్లు పంపించండి, పర్వాలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.